హలో ఆల్! రీసెంట్‌గా తెలుగులో రిలీజ్ అయిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఈరోజు మనం రివ్యూ చేస్తున్నాం. మూవీ చూసిన చాలా మంది ఆడియన్స్ తమ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌తో ఈ స్టోరీని రిలేట్ చేసుకుంటారు. ఒక సింపుల్ స్టోరీ లైన్, కాలేజ్ డేస్‌లో చిగురించే ప్రేమ. స్టార్టింగ్‌లో లవ్లీగా ఉండే లవ్ రోజే కొద్దీ మేల్ డామినెన్స్‌తో నిండిపోయే రిలేషన్. ప్రేమ అనే పంజరంలో సహనం వల్ల ఇరుక్కుపోయిన చాలా మంది అమ్మాయిలకి ఈ మూవీ ఒక రియలైజేషన్. ప్రేమ మనకి రెక్కల్నివ్వాలే కానీ మన సెల్ఫ్ వర్త్‌ని మనమే ప్రశ్నించుకునేలా చెయ్యకూడదు అని హీరోయిన్ ఎలా రియలైజ్ అవుతుందో మీరు ఈ మూవీలో చూడొచ్చు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు లవ్, కామెడీ, ఎమోషన్స్‌ని ఈ మూవీలో బాగా బ్యాలెన్స్ చేశారు. హీరో ఒక సాలిడ్ పెర్ఫార్మన్స్‌ని డెలివర్ చేశారు. కొన్ని సీన్స్‌లో ఆయన నటిస్తున్నారా, జీవిస్తున్నారా అన్నట్లుంటాయి. హీరోయిన్ రష్మిక మందన ఈ మూవీలో చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్‌గా చేశారు. సపోర్టింగ్ రోల్స్‌లో రోహిణి గారు ఒక మంచి పాత్రలో నటించారు. మనకి 'చీలసౌ' మూవీని గుర్తు చేస్తారు. అను ఎమాన్యుయల్ గారికి ఒక గుడ్ కమ్‌బ్యాక్ మూవీ ఇది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్యారీ చేసే ఎమోషన్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కెమెరా వర్క్ అండ్ విజువల్స్ కూడా యూత్‌ఫుల్ వైబ్‌నిస్తూ క్లీన్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మూవీ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నా కాస్త పేషెన్స్‌తో ఒక్కసారైనా థియేటర్‌లో చూడాల్సిన మూవీ ఇది. మరి ఈ మూవీ మీరు చూడాలనుకుంటున్నారా? కామెంట్ బాక్స్‌లో మాకు చెప్పండి. మా రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.